నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మహారాష్ట్రలోని బండారా జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం 10 మంది నవజాత శిశువులు సజీవ దహనం హైదరాబాద్లో 3 రోజులుగా ఐటీ సోదాలు C5 ఇన్ఫ్రా ఫాలోమి ఎస్టేట్ బృందావన్ స్పిరిట్స్ పై ఐటీ దాడులు ఖమ్మం గుమ్మాలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ సంస్థాగతంగా పార్టీ అనుబంధ సంఘాలను యువతతో నింపేసిన కాషాయ దళం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ కి ఏర్పాట్లు చేయాలని రాజీవ్ గౌబా సూచన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందనే ఆరోపణ ఇక డీటెయిల్ చూస్తే మహారాష్ట్రలోని బండారా జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది పిల్లలు మరణించారు. బండారా జిల్లా ఆసుపత్రిలోని పిల్లలున్న కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 17 మంది పిల్లలుండగా వారిలో 7గురిని రక్షించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో డ్యూటీలో ఉన్న ఓ నర్సు ముందుగా గదిలో పొగ రావడం గుర్తించింది. ఆ తర్వాత నర్సు ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేసింది. మహారాష్ట్రలో 10 మంది నవజాత శిశువుల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిశువుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అగ్ని ప్రమాదంలో శిశువులు మరణించిన ఘటన ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వార్త తనతో ఎంతో బాధించిందన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సహాయం చేయాలన్నారు. హైదరాబాద్లో 3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థగా ఉన్న పలు కంపెనీలపైన ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. C5 ఇన్ఫ్రా ఫాలోమి ఎస్టేట్ బృందావన్ స్పిరిట్స్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బేగంపేటలోని మధుపాల టవర్స్లోను C5 ఇన్ఫ్రా ప్రమోటర్లు జువాడి మధుమోహన్ రావు, నిషంత చిన్నడి ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ సమయంలో కూలీలకు అండగా నిలిచిన సోను సూద్ షిరిడి ప్రయాణంలో ఆలయాన్ని సందర్శించారు. సేవా దృక్పథంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రతి ఒక్కరి చేత అభినందనలు పొందారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో కూలీలకు అండగా నిలిచిన సోను సూద్ షిరిడి ఆలయాన్ని సందర్శించారు. సేవా దృక్పథంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రతి ఒక్కరి చేత అభినందనలు అందుకుంటున్న సోను సూద్ బాబా ఆలయాన్ని సందర్శించి ఆరతి పట్టారు. అనంతరం ఆసుపత్రిలో వృద్ధులను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 6 అంతస్తుల నివాస భవనాన్ని జుహాలోని హోటల్గా మార్చడంపై BMC నుంచి నోటీస్ అందుకున్నారు బాలీవుడ్ నటుడు సోను సూద్. కరోనా యుగంలో లాక్డౌన్ సమయంలో కూలీగా మారి ముంబైలోని సాంప్రదాయ కార్మికులను వారి సొంత ఖర్చుతో వారి గ్రామానికి తీసుకువచ్చాడు.
కూలీల సహాయం ప్రశ్నపై సోను మాట్లాడుతూ దేవుని దయ వల్ల తనకు బాధ్యత ఇవ్వబడిందని చెప్పారు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज। कहाँ से ठीक लग रहा है अभी आपको? सब ठीक हो जाएगा अभी। ठीक है धन्यवाद। हमारा आगे मुलाकात हुई आपसे। तो ये कैसा महसूस होता था सर? ये बड़ा अच्छा लगता है। मुझे लगता है कि एक तरह की जिम्मेदारी थी ऊपर। ऐसा नहीं था कि करना है, पर एक कैसा लगा कि भगवान ने शायद ऊपर से एक जिम्मेदारी दी है कंधे पर, उसको पूरा करना है और बस उस जिम्मेदारी के रास्ते पर चल रहे थे और अभी भी चल ही रहे हैं। सर इतना जिम्मेदारी वाला काम आप कर रहे हैं, राजकीय बातें भी आपके खिलाफ हो रही है, तो क्या कहेंगे सर इसमें? नहीं सर, भगवान है, बाबा है, रास्ता दिखा रहे हैं। जब बाबा ने जिम्मेदारी डाली है तो रास्ता भी वही दिखाएंगे। बस हमें तो चलना है। देखा जाए तो कंगना रनावत के खिलाफ भी मुंबई महापालिका ने कार्रवाई की थी और आजकल आपको भी एक नोटिस इशू किया है। कैसे देखते हो आप इस पूरे पॉलिटिकल? सर कुछ नहीं है सर, यहाँ बाबा का स्थान है, तो बाबा के दर्शन करने आने वो इम्पोर्टेंट है। बाकी तो छुट-पुट चीज़ें हैं सर, उसकी तरफ ध्यान ही नहीं देना चाहिए सर। सचिन सर ఇక ఈ రోజుకు అది రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడ్డా. మరి రేపు ఎవరన్నా దానిపై ఎవరి ధీమా వారికే ఉన్నా అంతిమంగా ప్రజలే తేల్చాలి. ఖమ్మం గుమ్మాలో పాగవేయాలన్న బీజేపీ ప్లాన్ ఫలించేనా అంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీలో ఆశించిన స్థాయిలో విజయంతో దూసుకెళ్తున్న బీజేపీ తన నెక్స్ట్ టార్గెట్గా ఖమ్మం మున్సిపల్ ఎన్నికలను ఫిక్స్ చేసుకుంది. దీనికోసం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేస్తుంది. సంస్థాగతంగా పార్టీని, అనుబంధ సంఘాలను యువతతో నింపేసిన పార్టీ అగ్రనేతలు ఇక ప్రత్యక్ష పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో తెరాస విజయాలను నిలువరించడం, కాంగ్రెస్ బదులుగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి దూకుడు మంత్రాన్ని జపిస్తున్న బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అగ్నికి వాయువులా తోడయ్యారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని చెప్పొచ్చు.
పేజీకి ఒక్కొక్క పేజీకి అనేక కార్యక్రమాలకి మనం ఒక్కసారి చూసినట్టయితే మనకి నూతన ఉత్సాహం వచ్చింది. కూడా చాలా స్ఫూర్తి నింపే విధంగా వారు ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు మీరందరూ మీ అధ్యక్షులకు పిలిపిస్తే మీ మండలాల ఇక నేను ఇట్లా చెప్పుకుంటూ పోతున్నట్టు తెల్లారుదాన్ని కూడా మాట్లాడతా. ఇక మరి పెద్ద నాయకులు వచ్చి నన్ను కొడతారు. దయచేసి ప్రెస్ వాళ్ళు ఎక్కువ తీసుకోము. ఇప్పుడు మన అధ్యక్షుల వారిని కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వర్తించుటకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా సూచించారు. నేడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంసిద్ధతను సమీక్షించారు. డ్రై రన్ అనుభవాలను పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్ అమలుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హెల్త్ కేర్ వర్కర్లు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 50 సంవత్సరాల వయసు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్కు పటిష్టమైన ఏర్పాటు చేసినట్లు కేంద్ర కేబినెట్ సెక్రటరీకి వివరించారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న వర్కర్లు హై రిస్క్తో పనిచేస్తున్నారని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువ ఉన్నందున వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరారు. అలాగే గతంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరిన విధంగా ప్రజాప్రతినిధులకు కూడా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సామ్ రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి సాగర్లో డిపాజిట్ కూడా రాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. టీఆర్ఎస్ బీజేపీ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నారు. రైతులకు 1,00,000 రుణమాఫీ, పంట బీమా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు. 11న అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన కాంగ్రెస్ పిలుపునిచ్చిందని తెలిపారు. అలాగే రేపు ఇందిరాభవన్లో రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గారు కనీసం స్పందించడం లేదు. ఈ దేశంలో 60-70% వ్యవసాయం మీద ఆధారపడే మన జనాభా, రైతులు కోరేది మేము పండించే పంటకు సరియైన ధర, ఎంఎస్పి మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని. ఆ డిమాండ్ని నరేంద్ర మోదీ గారు కనీసం స్పందించడం లేదు. చర్చలకు పిలుస్తూ కాలయాపన చేస్తున్నారు తప్పితే రైతుల డిమాండ్లపై ఒక మానవీయ కోణంతో కూడా స్పందించడం లేదు నరేంద్ర మోదీ గారు. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడే ఈ 3 బిల్లులు చట్టాలైనాయి. ఒకటి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని దాన్ని సవరించి, ఇంతకుముందు రైతులు కానీ రైతు సంఘాలే ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునే ఒక చట్టబద్ధత ఉండే. ఇప్పుడు అదానీలకి, అంబానీలకి, వాళ్ళ కార్పొరేట్ మిత్రులకు కూడా ఎసెన్షియల్ కమోడిటీస్, ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునే, హోల్డ్ చేసుకునే అధికారం, చట్టబద్ధత నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో పాస్ చేశారు. అదేవిధంగా గతంలో దేశవ్యాప్తంగా ఒక బిహార్ రాష్ట్రం తప్పితే మండీలలో, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 33, ఈ దేశంలో 60-70% వ్యవసాయం మీద ఆధారపడే మన జనాభా, రైతులు కోరేది మేము పండించే పంటకు సరియైన ధర, ఎంఎస్పి మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని.
ఆ డిమాండ్ని నరేంద్ర మోదీ గారు కనీసం స్పందించడం లేదు. చర్చలకు పిలుస్తూ 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 కాలయాపన చేస్తున్నారు తప్పితే రైతుల డిమాండ్లపై ఒక మానవీయ కోణంతో కూడా స్పందించడం లేదు నరేంద్ర మోదీ గారు. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడే ఈ 3 బిల్లులు చట్టాలైనాయి. అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలుపుదామన్నారు. వ్యవసాయ చట్టంపై పార్లమెంటులో టీఆర్ఎస్ నక్క వినయం ప్రదర్శించిందని ఎద్దేవా చేశారు. రైతుల పంటకు దళాలు ధర నిర్ణయించడం దారుణమన్నారు. మందబలంతో చట్టసభల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ లాలూచి బయటపడిందని తెలిపారు. మోడీతో భేటీ తర్వాతే కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను రద్దు చేశారని, కేసీఆర్ కాంట్రాక్టులతో లాలూచిపడి ప్రాజెక్టుల డిజైన్లు మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఒక 3 చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాలనే ఉరితాళ్లుగా మార్చి ఈ దేశ రైతుల చావులకు అదానీ, అంబానీ, రిలయన్స్ కంపెనీలకు బానిసలుగా మార్చే చట్టాలను తీసుకొస్తే ఆ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ వీధుల్లో 45 రోజులుగా కొన్ని వేల మంది రైతులు కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం ప్రకటించి ఎర్రకోటపై తిరుగుబాటు జెండాను ఎగరేసి దాదాపుగా 12-13 మంది రైతులు అసూలు బాసిన కేంద్ర ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా చూపించకుండా కర్కశంగా కసాయి ప్రభువులలాగా వ్యవహరిస్తుంటే వాళ్ళకు అండగా నిలబడడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నుంచి ఈ రోజు వారికి సంఘీభావంగా ఇందిరా పార్క్ దగ్గర దీక్షలో కూర్చోవడానికి విచ్చేసిన బట్టి విక్రమార్క గారు, హనుమంతన్న, పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, ఇతర అతిరథ మహారథులు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు నిజంగానే మేధావుల సంఘం నుంచి నాగన్న ఒక మాట చెప్పిండు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన గురుతరమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ భుజాల మీదనే ఉన్నదని మళ్ళొకసారి మనకు గుర్తు చేయడం జరిగింది. మన బాధ్యత, ఆ బాధ్యతలో భాగంగానే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 మంది విద్యార్థులు అమరులైతుంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందో, ఈ రోజు ఈ దేశంలో 80 కోట్ల మంది వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఈ దేశ విధానము, మన అగ్రికల్చర్, మన కల్చర్ని విధ్వంసం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ నడుం బిగిస్తే, నరేంద్ర మోడీ మీద పోరాటానికి నడుం బిగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, తెలంగాణ సమాజం మీద ఉన్నదన్న సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మిత్రులారా, మంద బలాన్ని చూసుకొని మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఏర్పాటు చేయడానికి ఈ పాలక పక్షం తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా ఉన్నాయా లేవా అంటే 49% ప్రతిపక్షంలో ఉంటే పార్లమెంటులో సమవుచ్ఛీలుగా పోరాటం చేసి నల్ల చట్టాలు తీసుకొస్తే తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుండే. కానీ 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న అందులో కాంగ్రెస్ పార్టీకి 52 మంది మాత్రమే ప్రతిపక్షంలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉన్న మందబలంతో చట్టసభలలో చర్చ జరగకుండా, ప్రతిపక్షాల గొంతు వినకుండా, ప్రతిపక్షాల సూచనలు సలహాలను పెడచెవిన పెట్టి ఈ రోజు 2-3 కార్పొరేట్ కంపెనీలకు 80 కోట్ల మంది ప్రజల్ని అప్పజెప్పినట్టు, ఎట్లయితే గ్రామాలలో ఇక్కడుండే పశు సంపదను మేత వేయలేక అల్ కబీర్ కు అప్పజెప్తామో, కోతకు మండీకి కోతకు ఎట్లా అప్పజెప్తామో 80 కోట్ల మంది
ఈ భారతీయులను అందరినీ కూడా అదానీ అంబానీ రిలయన్స్లకు నరేంద్ర మోడీ గారు కోత కప్పచెప్పినట్టు ఇవాళ కసాయిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ మీద తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ప్రధానంగా భూ సంస్కరణల పేరు మీద సీలింగ్ యాక్ట్ తీసుకురావడం గాని, భూమి లేని దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు అసైన్మెంట్ పేరు మీద వ్యవసాయ భూములను కేటాయించి బ్రతకడానికి జీవనాధారం కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఇవాళ ఆ భూములను గుంజుకోవడమే కాదు, ఆ భూములలో పండించిన పంటను ఇవాళ దళారులు కొల్లగొడుతుంటే, ఇవాళ మనం బజార్కి వెళ్లి అగ్గిపెట్టే, సబ్బు బిల్ల, పెట్రోలు, డీజిల్, అంగి కావచ్చు, ప్యాంటు కావచ్చు, బండి కావచ్చు, లేకపోతే సైకిల్ మోటార్ కావచ్చు, మనం కొనుక్కోవడానికి పోతే అమ్మేటోడే ధర చెప్తాడు. ఇవాళ ఏదైనా మీరు బజార్కి వెళ్లి, కిరాణా కొట్టుకెళ్లి ఏది కొనుక్కోవాలన్నా, చాక్లెట్ కొనుక్కోవాలన్నా, దస్తీ కొనుక్కోవాలన్నా, ఏది కొనాలి. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో అడ్వకేట్ దొంతుల లక్ష్మీనారాయణ రాసిన షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ పోతిరెడ్డిపాడు ఇష్యూ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రాలజీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కె రామకృష్ణ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ అధ్యక్షురాలు చల్లా కవిత, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత లక్ష్మీనారాయణ వచ్చిన అతిథులను ఘనంగా సన్మానించారు. అవన్నీ వాళ్ళు రుజువు చేసి మన దగ్గర పెడితే తెలంగాణ వచ్చినాక అవన్నీ అమలవుతాయని అనుకున్నాం, కానీ మళ్ళీ కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ఇక్కడ ప్రాధాన్యత దొరికింది. వాళ్ళే నిర్ణయాలు చేయటం మొదలుపెట్టారు. ఆ నిర్ణయాలు చేసే క్రమమే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ నిర్ణయాలు చేసే క్రమమే మనకు ఇవాళ. హలో అండి, అందరికీ నమస్కారం. గురించి డిపి రెడ్డి గారు చెప్పారు. సో 1990లో స్థాపించిన సంస్థ ఇది. మా పేరులోనే ఉందండి, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం, తెలంగాణ మూవ్మెంట్ కోసం కూడా మేము చాలా పాటుపడ్డాం. సో దానికి కూడా చాలా గర్వంగా. విశాఖలో శని ఆదివారంలో వైసీపీ నేతలు కేవలం కూల్చివేతలతో ప్రజలకు భయాందోళన గురిచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో సమావేశాలు కూల్చివేతల అంశాలపై నిర్వహిస్తున్నారని, జిల్లా అభివృద్ధి కార్యక్రమంపై దృష్టి సారించడం లేదని అన్నారు. అధికారులు కూడా విజయసాయిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం 18 నెలల కాలంలో నగరంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయలేదని అన్నారు. విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకు జీవీఎంసీ వారు బలవంతంగా వచ్చి దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమోనని ఒక వినికిడైతే గత 2 రోజులు బట్టి ఉంది. 2 రోజులు బట్టి చాలా రోజులు బట్టి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి శనివారం ఎవరో ఒకరి మీద ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో యాక్షన్స్ తీసుకున్నటువంటి సందర్భాలు గత 2-3 నెలలుగా మనం చూస్తున్నాం. సో అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకు మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి జీవీఎంసీ వారిని తీసుకొచ్చి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని ఒక అనుమానం మాకు రావడంతో మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగిందండి. తెచ్చి మరి హౌస్ మోషన్ మూవ్ చేసి మేము ఒక డైరెక్షన్ తీసుకోవడం రావడం జరిగింది. అది డిసెంబర్ 28 వరకు కూడా మాకు స్టేటస్ కో ఇస్తూ ఒక ఇంట్రిమ్ ఆర్డర్ ఇస్తూ 8/1/2021 వరకు కూడా మాకు ఒక ఇంట్రిమ్ డైరెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. ఇది హైకోర్టు గారు ఇచ్చారు. ఆ విషయాన్ని తమరందరి ముందు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాం. అయితే మరి దీని వెనకాల
ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? మాకు 28/6/2019 ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఇలాగా మీకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్ అయింది, అది బిఏ నంబర్ 1086/2016. మురికివాడల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ మురికివాడల సంక్షేమ సంఘం విశాఖలో ర్యాలీ నిర్వహించింది. మురికివాడల అభివృద్ధి చట్టం ప్రకారం గుర్తించిన మురికివాడలను అభివృద్ధి చేయడంతో పాటుగా మురికివాడలో నివసిస్తున్న వారికి ఉపాధిని కల్పించాలని మురికివాడల సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్వహించిన ర్యాలీలో భారీగా పాల్గొన్న సంఘం సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో మురికివాడలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలు దఫాలుగా ఎన్నికల కమిషనర్కు తెలియజేశామని, సీఎస్ కూడా ఎన్నికల సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్కు వివరించారని, ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ, బీహార్లో ఎన్నికల తర్వాత కరోనా వ్యాపించిందన్నారు. ఎన్నికల కమిషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. నిన్న చూసింటారు మీరు, మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మీతో మా ఉద్యోగుల అభిప్రాయాలు తెలియజెప్పడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ వారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మేము అంటే ఎన్నికల కమిషన్ను ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు, కానీ ప్రభుత్వానికైతే చెప్తూ వస్తున్నాం ఒక 4-5 నెలలుగా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు పాల్గొనలేరు. ఎందుకంటే కరోనా తీవ్రత ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్ది తగ్గుముఖం పట్టినా ఇంకా ఉధృతంగానే ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు మంచిది కాదు. కాబట్టి మీరు ఎన్నికల సంఘాన్ని చెప్పి ఒప్పించండి, అవసరమైతే కోర్టుకైనా మా అభిప్రాయంగా చెప్పి ఒప్పించండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వద్దని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్తూనే వస్తున్నాం. ప్రభుత్వం కూడా మా అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్కు, కోర్టులకు చెప్పిందని అనుకుంటున్నాం. అయినా కూడా నిన్న ఎన్నికల కమిషన్ వారు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ ఫిబ్రవరిలో 4 విడతలుగా ఎన్నికలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మేమైతే ఉద్యోగులుగా ఈ ఎన్నికల ప్రక్రియలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని, అంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక మంత్రి నగేష్, ఏపీ రాష్ట్ర మంత్రులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపేశ్వరు
నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే రేవన్న స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ పూజలు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్రలోని బండారా జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది నవజాత శిశువులు సజీవ దహనం. హైదరాబాద్లో 3 రోజులుగా ఐటీ సోదాలు, C5 ఇన్ఫ్రా, ఫాలోమీ ఎస్టేట్, బృందావన్ స్పిరిట్స్ పై ఐటీ దాడులు. ఖమ్మం గుమ్మాలో పాగవేయాలని బీజేపీ ప్లాన్, సంస్థాగతంగా పార్టీని అనుబంధ సంఘాలను యువతతో నింపేసిన కాషాయ దళం. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్, కోవిడ్ వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేయాలని రాజీవ్ గౌబా సూచన. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.